హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఫ్రమ్ ద హిందూ. మీరు వైజాగ్ లేదా హైదరాబాద్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అతి త్వరలో. అయితే న్యూ బ్యాచెస్ కంటే ముందు దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఫీ రివిజన్ జరుగుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో. ఇంతవరకు 70,000 రూపీస్ 5,000 పర్ మంత్ ఈఎంఐ ఉండేది ఆఫ్లైన్కి. ఇప్పుడు అది 1,00,000 రూపీస్గా మారుతుంది. ఈఎంఐ కూడా 10,000 రూపీస్గా మారుతుంది. సో ఆఫ్లైన్కి మాత్రం ఫీజు పెంచుతున్నాం. ఆన్లైన్ ఫీ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్, బట్ ఆఫ్లైన్ ఫీ ఈజ్ గోయింగ్ అప్. సో ప్లీజ్ డూ కన్సిడర్ దిస్. మీకు ఎప్పుడైనా సరే ఆఫ్లైన్కి వెళ్ళాలని అనిపిస్తే జాయిన్ బిఫోర్ 30th April. కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఇది హైదరాబాద్ అడ్రస్, ఇది వైజాగ్ అడ్రస్. మీరు వచ్చి చూడాలన్నా వచ్చి చూడవచ్చు. సో ఆన్లైన్కి 5,000 రూపీస్ పర్ మంత్తో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. మీరు రికార్డెడ్ తీసుకుంటే 50,000, లైవ్ అండ్ రికార్డెడ్ కాంబినేషన్ తీసుకుంటే 60,000. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది కాంటాక్ట్ నెంబర్. 15th April వరకు, 30th April వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ మెంటర్షిప్ కూడా ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి 1-on-1 అడిషనల్ మెంటర్ కూడా ఉంటారు. అగైన్ 2 ఆప్షన్స్, రికార్డెడ్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మంత్ ఎండ్ లోపు మీరు 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ది కోర్స్ పైన మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా. So first article of WTO panel against India in IT tariffs row with and others. ఇది మొన్నటి ఆర్టికల్ 18th వచ్చింది. ఇది 19th వచ్చిన ఆర్టికల్. ఇండియా ప్లాన్స్ టు అపీల్ అగెన్స్ట్ WTO రూలింగ్ ఆన్ IT టారిఫ్. సో 2 ఆర్టికల్స్ని కలిపి మనం ఒకసారి చూద్దాము. దీనికంటే ముందు మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు WTO కథ ఏంటి అనేది కూడా కొంచెం వినాలి. ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO రావడానికి ముందు ఇది 1995లో మనకి WTO రావడం అనేది జరిగింది. అయితే WTO రావడానికి ముందు we used to have something called GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అని. అండ్ ఇట్ కేమ్ ఆఫ్టర్ World War II తర్వాత we have something called GATT ఆర్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. అంటే ప్రపంచ దేశాలు మధ్య టారిఫ్స్ అనేవి తగ్గాలి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు వాళ్ళు విధించే సుంకాల్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కలిపి అప్పట్లో మెజారిటీ కంట్రీస్, నాట్ ప్రపంచ దేశాలన్నీ కాదు, కొన్ని కంట్రీస్ కలిపి ఈ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. GATT. It is an agreement. It is not an institution. It is an agreement. సో GATTలో అందులో మెంబర్ కంట్రీస్ మల్టిపుల్ టైమ్స్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇంపోర్ట్స్ పైన వేసుకునే సుంకాల్ని తగ్గించుకుంటూ వచ్చారు. సో GATT చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సమస్య ఎక్కడ వచ్చిందంటే GATT వాజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మర్చెండైజ్ ఏంటంటే మీనింగ్ గుడ్స్కి సంబంధించిన టారిఫ్ గురించి మాత్రమే GATTలో డిస్కస్ చేసేవాళ్ళు. ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ప్రావిజన్ టు డిస్కస్ టారిఫ్స్ ఆన్ సర్వీసెస్. మనకి 1980s తర్వాత సర్వీసెస్ సెక్టర్ బాగా బూమ్ అయింది. సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి దీంట్లో ప్రావిజన్స్ లేవు. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి కూడా GATTలో GATTలో ప్రావిజన్స్ లేవు. ఓన్లీ గుడ్స్కి సంబంధించిన ప్రావిజన్స్ మాత్రమే ఉన్నాయి. GATTలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే మెంబర్ కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్ రెజల్యూషన్కి మెకానిజం అనేది లేదు. దానికంటూ సెపరేట్గా ఒక బాడీ అనేది కూడా లేదు. సో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ 1995లో మనకి WTOని తీసుకొచ్చారు. అండ్ GATT ఈజ్ జస్ట్ అన్ అగ్రిమెంట్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్. అదొక సంస్థ కాదు, అగ్రిమెంట్ మాత్రమే, ట్రీటీ లాంటిది. బట్ WTO ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ లైక్ వరల్డ్ బ్యాంక్, IMF లాగా ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ జెనీవాలో దాని ఆఫీస్ ఉంటుంది. సో దీంట్లో సెపరేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఉంది. మెంబర్ కంట్రీస్ మధ్య ఇష్యూస్ వస్తే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇస్తే డిస్ప్యూట్ రిజల్వ్ చేయడానికి సెపరేట్ బాడీ అండ్ మెకానిజం ఉంది. WTO ఆల్సో ఇంక్లూడ్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ మర్చెండైజ్ గుడ్స్కి సంబంధించిన వాటితో పాటు సర్వీసెస్ అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రిప్స్. దిస్ ఈజ్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. వీటికి సంబంధించి కూడా WTOలో
ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే సార్ట్ అవుట్ చేయడానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ హౌ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎర్లియర్ వెర్షన్ ఆఫ్ క్యాట్. కీప్ దట్ ఇన్ మైండ్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? నౌ ఇప్పుడు ఇండియా కేసు ఏంటో ఒకసారి చూద్దాం. ఐ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియాస్ కేస్. సో మనకి ఈ WTO ఇది వచ్చిన తర్వాత 1996లో 1996లో దేర్ వాజ్ ఎన్ అగ్రిమెంట్ కాల్డ్ ITA. ITA ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ అనేది 1996లో సైన్ చేశారు. అండ్ ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు ఇట్. ఇండియా కూడా ఈ అగ్రిమెంట్ని సైన్ చేసింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ IT ప్రొడక్ట్స్, ఐటీకి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన సుంకాలు అనేవి తగ్గించుకోవాలి. టారిఫ్స్ అంటే దానిపైన వేసే డ్యూటీస్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి అనేది ప్రధానమైన ఉద్దేశంతో ITA సైన్ చేశారు. ఇండియా కూడా ఇందులో ITAని సైన్ చేసింది. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కంప్లైంట్ ఏంటి? ఇండియా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇచ్చారు. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు 2019లో వాళ్ళు కేసు వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్, 2014 నుంచి ఇండియా ఏం చేస్తుందంటే పెంచుకుంటూ వెళ్ళిపోతుంది, టారిఫ్స్ విధించుకుంటూ వెళ్ళిపోతుంది IT ప్రొడక్ట్స్ పైన అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్ టు 20%. అంటే స్మార్ట్ ఫోన్స్ పైన ఎటువంటి వాటిపైన మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, టెలిఫోన్ హ్యాండ్సెట్స్, స్టాటిక్ కన్వర్టర్స్, ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్, ఇట్లాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన 20% వరకు 7.5% నుంచి 20% వరకు ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ వేయడం మొదలుపెట్టింది. అండ్ దిస్ ఈజ్ ఇన్ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ITA. ITAలో టారిఫ్స్ తగ్గిస్తామని చెప్పి అప్పుడు సైన్ చేసింది ఇండియా కూడా. కానీ ఇప్పుడు దాన్ని వైలేట్ చేస్తూ ఇండియా ఇట్లా చేస్తోంది అని యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం ఇండియా యొక్క ట్రేడింగ్ రూల్స్ లేవు, అందరూ తగ్గిస్తుంటే వీళ్ళేంటి మళ్ళీ పెంచుతున్నారు, సైన్ చేసుకున్నాం కదా అని చెప్పేసి అంది. మరి ఇండియా యొక్క వాదన ఏంటి? ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ITA సైన్ చేసినప్పుడు అంటే 1996లో అసలు అప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేవి లేవు కదా, స్మార్ట్ ఫోన్స్ డింట్ ఎగ్జిస్ట్ దెన్. సో ITA కిందకి స్మార్ట్ ఫోన్స్ రావు, అందుకే మేము వాటిపైన సుంకాలు వేసేసుకుంటున్నాము, అది సైన్ చేసినప్పటికీ ఈ ప్రొడక్టే లేదు కదా అనేది ఇండియా యొక్క వాదన. సో ఇట్లాంటి వాదన అనేది చేసింది. కాబట్టి మేము టారిఫ్స్ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు, సైన్ చేసినప్పటికీ అది లేదు కదా అని. ఫైనల్గా WTO ఏం తేల్చిందంటే EU చెప్పిందే కరెక్ట్ అని చెప్పి తేల్చింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఇండియా ఆర్గ్యుమెంట్లో పసలేదు అని చెప్పేసి ఇండియాకి వ్యతిరేకంగా WTO తీర్పునివ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? WTO ఇండియాకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు ఇవన్నీ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి చాలా కాంపోనెంట్స్ మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి చెప్పాలంటే ఇండియా యొక్క టోటల్ ట్రేడ్లో 10.8% యూరోపియన్ యూనియన్తోనే జరుగుతుంది. 10.8% ఆఫ్ ట్రేడ్ యూరోపియన్ యూనియన్తో జరుగుతుంది యాజ్ పర్ 2021 ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ రూలింగ్ వల్ల ఇండియా మేబీ ఫోర్స్ టు లోవర్ టారిఫ్స్ తగ్గించాల్సి వస్తుంది. టారిఫ్స్ తగ్గిస్తే ఏమవుతుందంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి వచ్చే స్మార్ట్ ఫోన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బికమ్ చీపర్. మీరు అడగొచ్చు అది మంచిదే కదా సార్ ఇండియన్ కన్జ్యూమర్స్కి. ఎస్, ఇండియన్ కన్జ్యూమర్స్కి అది మంచిదే, చీప్ అవుతాయి ఎందుకంటే సుంకాలు తగ్గుతున్నాయి కాబట్టి. కాకపోతే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సఫర్ అవ్వచ్చు. మన ఇండియా యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మరి ఆ ప్రొడక్ట్స్తో వీళ్ళు కంపీట్ చేయాలి కదా, ఇట్ మైట్ సఫర్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మైట్ సఫర్. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. అంటే అక్కడ నుంచి వచ్చే వాటితో పోటీ పడలేక మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. ఇది ఇండియాకి ఇంప్లికేషన్. అయితే ఇండియా ఏం చేస్తుంది? ఇక్కడ చూశారు మీరు న్యూస్ కూడా. ఏం చేసింది? ఇండియా ప్లాన్స్ టు అపీల్ అగెన్స్ట్ WTO రూలింగ్. సో దీనికి వ్యతిరేకంగా అపీల్ చేయాలని డిసైడ్ అయ్యింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గమనించాలి.
ఇండియా అపీల్ చేస్తుంది, బాగానే ఉంది, కానీ ఇట్ విల్ మూవ్ ఇన్ టు లీగల్ పర్గేటరీ. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇండియా అపీల్ చేస్తే అది లీగల్ పర్గేటరీలోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి తెలుగులో త్రిశంకు స్వర్గం అంటాం చూడండి, లింబో అంటాం. అంటే అటు స్వర్గము కాదు, ఇటు భూమి కాదు, రెండింటికి మధ్యలో ఆగిపోవడం. అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోవడాన్ని మనం లింబో అంటాము. పర్గేటరీ అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది. ఎందుకు లీగల్ పర్గేటరీలోకి వెళ్ళిపోతుందంటే, డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీ ఏదైతే ఉందో, డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీ, దాన్ని మనం టాప్ అప్పీల్స్ బెంచ్ అంటాం. WTOలో టాప్ అప్పీల్స్ బెంచ్ అంటే WTO తీర్పిచ్చాక మీరు అప్పీల్ చేయాలంటే ఈ బెంచ్లో అప్పీల్ చేయాలి. అన్ఫార్చునేట్లీ దిస్ బెంచ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ రైట్ నౌ. దిస్ బెంచ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఈ బెంచ్లో జడ్జెస్ ఎవరు ఉండాలి అనే విషయంలో అమెరికా వాళ్ళు అపోజిషన్. దేర్ వాజ్ ఎన్ ఇష్యూ, US అపోజిషన్ టు జడ్జ్ అపాయింట్మెంట్స్. ఈ బెంచ్లో ఉండాల్సిన జడ్జిల అపాయింట్మెంట్ల విషయంలో అమెరికా ఏదో పొలలు పెట్టింది, అపోజిషన్ చేసింది. దానివల్ల ప్రస్తుతానికి బెంచ్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండడం వల్ల ఇండియా ఇప్పుడు అపీల్ చేసినా సరే అది టేకప్ చేసే బెంచ్ లేదు. సో కేసు అలా ఉండిపోవడమే తప్పితే కేసుని టేకప్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సో ఇట్ మూవ్స్ ఇన్ టు లీగల్ పర్గేటరీ లేదా లింబో. అపీల్ చేసినా ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసే నాథుడు ఇప్పుడు లేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. వితౌట్ రిజల్యూషన్ ఆర్ క్లియర్ పాత్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ WTO కేస్. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మీకు స్టోరీ అంతా చెప్పాను. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. 96లో ఏం చేశారంటే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది హిందూలోనే వచ్చింది, డేటా పాయింట్ అనే పేరుతో, మ్యాపింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ హాట్స్పాట్స్ అని. మీరు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ హబ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ మేజర్గా జరిగే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ఇందులో మీరు అన్నిటికంటే చుక్క చూడండి, అన్నిటికంటే పెద్ద చుక్క ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. అన్నింటికంటే పెద్ద చుక్క ఇదేనా? సో మెజారిటీ ఎక్స్పోర్ట్స్ ఇండియా జరిగేది ఎక్కడి నుంచి అంటే జామ్నగర్. ఓకేనా? ఎక్కడ నుంచి? జామ్నగర్, గుజరాత్. గుజరాత్లో ఉన్న జామ్నగర్లో మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయని మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. ఫాలోడ్ బై ముంబై సబర్బన్, తర్వాత ముంబై సబర్బన్. మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇండియాలో టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్ హబ్ ఏది అంటే జామ్నగర్ ఈజ్ ది ఇన్ గుజరాత్ ఈజ్ ది టాప్ ఎక్స్పోర్టింగ్ హబ్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఇండియా యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్లో 24% జామ్నగర్ నుంచే జరుగుతాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే మనకి సూరత్, గుజరాత్లో ఉన్న సూరత్, ముంబై సబర్బన్ ఇన్ మహారాష్ట్ర. ఈ రెండు సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఇది మీరు చూడవచ్చు. ఇది స్టోరీ అమ్మ. టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో మీకు ఇవి దక్షిణ కన్నడ, దేవభూమి, ద్వారకా, భారత్, కచ్, ముంబై, కాంచీపురం, గౌతమ్ బుద్ధ నగర్, ఇవన్నీ రిమైనింగ్ 7 అనమాట. ఇవన్నీ టాప్ 10 డిస్ట్రిక్ట్స్. అయితే ఇక్కడ మీరు ఇంకా కొన్ని చూడాలి. ఇంకా కొన్ని ఏంటంటే మీరు ఇక్కడ ఒకసారి గమనించండి. ఇండివిజువల్ ప్రోడక్ట్స్ పరంగా ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 6 ప్రోడక్ట్ సెగ్మెంట్స్ ఇవి. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 6 ప్రోడక్ట్ సెగ్మెంట్స్: పెట్రోలియం ప్రొడక్ట్స్, ప్రెషియస్ స్టోన్స్ అండ్ జ్యువెలరీ, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్, వెహికల్స్, రైస్, వీట్ అండ్ అదర్ సెరియల్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ టాప్ 6లో ఉంటాయి. అయితే ఒక్కొక్క దాంట్లో ఏది టాప్లో ఉంది? పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ జరిగేది ఎక్కడి నుంచి అంటే జామ్నగర్ నుంచి. ఓవరాల్ పెట్రోలియం ప్రొడక్ట్లో 67% గెట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ జామ్నగర్. చాలామంది స్టూడెంట్స్కి చూడగానే డౌట్ వస్తుంది, ఇండియాలోనే పెట్రోల్ ఉండదు, మనం ఎక్కడ సార్ ఎక్స్పోర్ట్ చేస్తామని. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏం ఇంపోర్ట్ చేస్తాం? మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఏం చేస్తాం? మనం రిఫైన్ చేస్తాం. రిఫైనరీస్, చమురు శుద్ధి కర్మాగారాలు అంటాం తెలుగులో. ఇందులో ఇండియాస్ బిగ్గెస్ట్ ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్. అదేంటి? రిఫైనరీ అది. ఆ తర్వాత మనకి రిఫైన్ చేసిన తర్వాత మనకి పెట్రోలు, హై స్పీడ్ డీజిల్ ఇట్లాంటివన్నీ మనకు వస్తాయి. పెట్రోలు, హై స్పీడ్ డీజిల్ లాంటి ప్రొడక్ట్స్ అన్నీ మనకి వస్తాయి. వీటిని ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే మన ఇంటర్నల్ కన్జంప్షన్ అయిన తర్వాత మిగిలిన వాటిని ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మీనింగ్ అది. దాంట్లో జామ్నగర్ టాప్లో ఉంది. ప్రెషియస్ స్టోన్స్ అండ్ జ్యువెలరీ సెగ్మెంట్లో సూరత్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ పార్ట్ సెగ్మెంట్లో గౌతమ్ బుద్ధ నగర్, వెహికల్స్లో కాంచీపురం, రైస్ వీట్ సిరియల్స్లో కార్నల్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్లో మేడ్చల్, మల్కాజ్గిరి, తెలంగాణ. ఇవి మనకి టాప్ 6
ఎక్స్పోర్ట్ కమోడిటీస్, ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్. ఇది మీరు గమనించాలి. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ న్యూస్. సో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. మీకు ఎగ్జామ్లో ఏదో టైంలో హెల్ప్ అవుతాయి, అందుకని ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. జనరల్ నాలెడ్జ్ కోసం ఉపయోగపడే మంచి ఆర్టికల్ ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాజెక్ట్స్ టుడే అనే ఒక కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ మానిటరింగ్ ఫర్మ్ అనమాట అది. ఈ పర్టికులర్ కంపెనీ 2000 సంవత్సరం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ని మానిటర్ చేస్తూ ఉంది. ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఎంతది 14.6 lakh crores రీచ్ అయ్యాయి. ఒకసారి మీరు చార్ట్ చూస్తే మీకు గమనించవచ్చు. ఇది Q1, Q2, Q3, Q4. ఈ కొంచెం డార్క్ బ్లూ గవర్నమెంట్, లైట్ బ్లూ ప్రైవేటు, మొత్తం కలిపి ఇది టోటల్. సో టోటల్ మీకు 14.6 lakh crores ఇన్వెస్ట్మెంట్, ఆఫ్ విచ్ 10.5 lakh crore ప్రైవేట్ సెక్టారే ఉంది, 4.1 గవర్నమెంట్ సెక్టర్. అంటే గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్ చేసింది. మొత్తం కలిపి కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది పాజిటివ్ సైన్. ఎప్పుడైనా గమనించాలి, ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయంటే బిజినెసెస్ అన్నీ కూడా ఆశావాహంగా ఉన్నాయి, ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు? రేపు పొద్దున్న బిజినెస్ బాగుంటుంది అంటే ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్ బాగుండదు అనుకుంటే ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఎస్ ఆర్ నో? బిజినెస్ బాగుంటుంది అన్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగున్నాయంటే బిజినెసెస్ అన్నీ ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి, రేపు పొద్దున్న రోజులు బాగుండబోతున్నాయని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారని చెప్పి మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ గవర్నమెంట్ విల్ ఆల్సో బి సూపర్ హ్యాపీ. గవర్నమెంట్ ఎప్పటి నుంచో నచ్ చేస్తుంది బిజినెసెస్ అన్నిటికీ ఇన్వెస్ట్ చేయండి. గవర్నమెంట్ ఎందుకు హ్యాపీ? ఇట్ ఆల్సో క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. ఎక్కువగా బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయంటే మన కొత్త ఆఫీసులు, కొత్త ఫ్యాక్టరీలు, కొత్త అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఇట్ ఆల్సో క్రియేట్స్ లోడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ చూడండి. గవర్నమెంట్ రిపీటెడ్లీ ఎగ్జార్టింగ్ ప్రైవేట్ సెక్టర్ టు ఇన్వెస్ట్ మోర్ టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తోంది. మన ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఇండస్ట్రీ ఏమంటుంది? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, కన్జంప్షన్ డిమాండ్ అనీవెన్గా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చెబుతూ వాళ్ళేమో మేము రైజ్ చేయమని చెప్పి వాళ్ళు కారణాలుగా చెప్తున్నారు. కానీ డేటా చూస్తే బాగుంది. వాళ్ళు అవన్నీ కారణాలుగా చెప్పినప్పటికీ కూడా దే ఇన్వెస్టెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ లాస్ట్ క్వార్టర్. సిగ్నిఫికెంట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్. And finally, India Russia agree to deepen trade and economic relations. ఇండియా రష్యా మధ్య ట్రేడ్ అనేది గత సంవత్సర కాలంలో చాలా పెరిగింది. చాలా పెరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే రష్యా మీద వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా శాంక్షన్స్ విధించాయో, అంటే ఆంక్షలు విధించాయో, యుక్రెయిన్ పైన రష్యా వార్ ప్రకటించిందని చెప్పి రష్యాని పనిష్ చేయాలని చెప్పి వెస్టర్న్ కంట్రీస్, యుఎస్ అన్నీ కూడా రష్యా నుంచి కొనడం మానేసాయి. రష్యాతో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ లేకుండా రష్యాతో ట్రేడ్ సంబంధాన్ని కట్ చేశాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక రష్యా ఎవరికి ఎక్స్పోర్ట్ చేయలేదు, వాళ్ళకి డబ్బులు ఉండవు, ఫండ్స్ లేకపోతే వాళ్ళు ఇంకా వార్ని ఫండ్ చేయలేరని చెప్పి వీళ్ళు భావించారు. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే రష్యా స్టార్టెడ్ ఆఫరింగ్ హ్యూజ్ డిస్కౌంట్స్ ఆన్ ఆయిల్ పైన ఫుల్ డిస్కౌంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఇండియా టెంప్ట్ అయింది. సో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. వేరే కంట్రీస్ నుంచి కొనేది తగ్గించుకుని రష్యా నుంచి చాలా ఎక్కువగా కొనడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు మనం కొంటున్న ఆయిల్లో 28% వరకు రష్యా నుంచి వస్తున్నదే. సో దీనివల్ల ఏమైందంటే ఇండియాకి రష్యాకి మధ్యలో ట్రేడ్ అనేది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ $45 బిలియన్ చేరింది. 2025కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ మనం 2023లోనే రీచ్ అయిపోయాం. అంటే ఇండియాకి రష్యాకి మధ్యలో ట్రేడ్ అంతగా పెరిగిందనమాట ఈ పీరియడ్లో. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. అయితే దీంతోపాటు ఇంకో సమస్య ఏంటంటే ట్రేడ్ పెరిగింది కానీ ఇది ఇండియా, మీకు ఇక్కడ రష్యా అనుకుంటే రష్యా నుంచి ఇండియాకి వస్తున్నవి పెరిగాయి, కానీ ఇండియా నుంచి రష్యాకి వెళ్తున్నవి పెరగలేదు. ఇండియా నుంచి రష్యాకి వెళ్తున్నవి అంటే మన ఎక్స్పోర్ట్స్, ఇవి ఇంపోర్ట్స్ కదా, ఇంపోర్ట్స్ పెరిగాయి కానీ ఎక్స్పోర్ట్స్ పెరగలేదు. ఈ విషయాన్ని రష్యాతో డిస్కస్ చేస్తే రష్యా ఏమందంటే ఎస్ మాకు అర్థమైంది, మేము కూడా మీకు మార్కెట్ యాక్సెస్ పెంచుతాము. సో ఇండియన్ ఫార్మా కంపెనీస్, ఇండియా అలాగే రోడ్ కన్స్ట్రక్షన్, ఈ 2 సెగ్మెంట్స్లో మీ కంపెనీస్ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దే వాస్డ్ us టు ఫోకస్ ఆన్ దీస్ సెగ్మెంట్స్. సో విల్ ప్రొవైడ్ మార్కెట్ యాక్సెస్, యూ కెన్ export your
కాంపోనెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ దీస్ టూ అని చెప్పడం జరిగింది. మెల్లమెల్లగా ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకుందాము, ఇండియా నుంచి మేము కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పి రష్యా ఎష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మీటింగ్స్లో చివరికి తేల్చింది ఇదనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 3 days. ఎకానమీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు కోర్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. యూపీఎస్సీకి లైవ్ అండ్ రికార్డెడ్ ఉంది, ఆర్బీఐ గ్రేడ్ బీకి ఉంది, అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కూడా కోర్స్ ఉంది మన దగ్గర. సర్వే కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్.